పూజా బలివేళ రారాజును సేవింపా. పూజా బలివేళ రారాజును సేవింపా. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింపా. పూజా బలివేళ రారాజును సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింపా. పూజా బలివేళ రారాజును సేవింపా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ ఉడుమల గ్రెగోరి రెడ్డి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని బాలకిషోర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, లూర్ద్ రెడ్డి, రాజారెడ్డి, అలెగ్జాండర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, మేరీ రాణి, సుందరి, తెరేసా మరియు ఉడుమల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం నగరపీఠం పెందుర్తి విచారణ చంద వసంతకుమారికి దేవుని దీవెనలు, సుజాత, సంజీవ్, సునీత, విశ్వప్రసాద్, రాజ్ కుమార్ సౌజన్యులకు మంచి భవిష్యత్తు, చందా రాజశేఖర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి, జోసఫ్ రాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పేతురు ఆసనమును అలంకరించిన పునీత గ్రెగోరి ఎల్లప్పుడూ ప్రభుని ప్రసన్నతను వెదకుచూండెను. దేవుని ప్రేమ మాధుర్యమును ఆస్వాదించుతూ జీవించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత మాన్యశ్రీ గ్రెగోరి జగద్గురువు శ్రీసభ వేద పండితుడు సంస్పన్ను తల్లి అయినటువంటి శ్రీసభ కొనియాడుచు ఉన్నది.
వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనం గమనించినప్పుడు శ్రీ సభ అనేకమైనటువంటి సంక్షోభాల్లో ఉన్నప్పుడు పునీతుడిగా మాత్రమే కాకుండా తన వ్యక్తిగతమైనటువంటి జీవితం మాత్రమే కాకుండా ఆయనను గ్రెగోరీ అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసుకుని వచ్చినటువంటి సంస్కరణ అన్నటువంటి వానిని బట్టి ద గ్రేట్, అదర్వైజ్ మాన్యశ్రీ అన్నటువంటి బిరుదముతో ఆయన్ను గౌరవిస్తున్నారు. అంటే ఆ సంస్కరణ ద్వారా శ్రీసభ పునరుద్ధరించబడి ఉన్నది. ఆ విధంగా గమనించినప్పుడు శ్రీసభలో మనకు గ్రెగోరీ ద గ్రేట్, లియో ద గ్రేట్, ఆల్బర్ట్ ద గ్రేట్ అన్నటువంటి ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే 2వ జాన్ పాల్ పాపు గారిని కూడా ద గ్రేట్ మాన్యశ్రీ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి పునీతవంతమైనటువంటి జీవితము మరియు మాన్యశ్రీ అన్నటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించి ఈనాడు మనందరి యొక్క మన్ననలు పొందుతూ ఉన్నాడంటే క్రీస్తు ప్రభు కోసం ఎంతగా కష్టపడి ఉంటాడు, క్రీస్తు ప్రభు యొక్క విలువల కోసం ఎంత ముందుకు సాగడానికి ప్రయత్నం చేసి ఉంటాడో మనం గమనించవచ్చు. ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారమును ఎంత గొప్పగానో వినియోగించాడు. ఈనాడు పునీత అంతోని వారి యొక్క సంస్మరణ కూడా మనం కొనియాడుచున్నాం. ఆయనకు పునీతుడైనటువంటి గ్రెగోరీ గారు అధికారముతో చలాయించినప్పుడు మరి పునీతుడైనటువంటి అంతోని వారు తన బోధన ద్వారా ఆయన ముందుకు సాగాడు. మనం ఈనాటి సువిశేష పట్టణంలో కూడా విన్నాం, యేసు ప్రభువు అధికారముతో బోధించేటువంటి వాడు అని. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎవరి బిడ్డలము, మనము ఏమైపోతాము అని ఆలోచించేసినప్పుడు మనము మాట్లాడే ప్రతి మాట కూడా అధికారము దేవుని చేత ఇవ్వబడినటువంటి మాటగా ఉండాలి. మనము మాట్లాడే ప్రతి మాట, బోధించేటువంటి ప్రతి పలుకు కూడా క్రీస్తు నామమును చేస్తున్నాము అన్నటువంటి భావముతో ముందుకు సాగాలి. కానీ వ్యక్తిగత జీవితంలో మన అధికారమును మనము సరిగా వినియోగించకుండా ఉండి ఉంటాం. సరైనటువంటి బోధన, సరైనటువంటి మాటలు లేక జీవించి ఉంటాం. కావున ఈ సమయంలో ఈ బలి పూజలు పాల్గొంటూ ఉండగా సరైనటువంటి మాటలు పలకనందుకు దేవుని యొక్క మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని నేను బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ ప్రజల పట్ల సాదరముగా శ్రద్ధ వహింతువు, వారిని ప్రేమతో పరిపాలింతువు. పునీత గ్రెగోరీ విజ్ఞాపన ప్రార్థనా ఫలితమున నీవు పాలనాధికారమును దయచేసిన వారికి విజ్ఞానమును అనుగ్రహింపుము. నీ పవిత్ర ప్రజానబడు విశ్వాసుల సమూహము యొక్క వృద్ధి వారి కాపరులకు నిత్యానందము అగునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము.
లౌకిక వ్యక్తి ఆత్మచే వసకబడు వరములను గ్రహింపలేదు. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు. సహోదరులారా, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యములను వెల్లడించెను. ఆత్మ అంతయును వెదకును, దేవుని సంకల్పపు అగోచరముగు లోతులను కూడా వెతుకును. ఒకని యందలి మానవ ఆత్మయే తప్ప మరి ఎవ్వరు అతని ఆలోచనలను తెలుసుకొనగలరు? అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను మరి ఎవరు ఎరుగలేరు. మనం స్వీకరించినది ఈ లౌకికమగు ఆత్మ కాదు. దేవుడు మనకు వసగిన సమస్తమును తెలుసుకొనగల దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. కనుక ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకము బోధించ పదజాలమును కాక ఆత్మ బోధించు పలుకులనే పలుకుదుము. కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే వసకబడు వరములను గ్రహింపలేడు. వానికి అవి అర్ధరహితములు. నిజముగా అతడు వానిని అవగాహన చేసుకొనలేడు. ఏలైనా వాని విలువ ఆత్మానుభవము చేతనే వివేచింప వీలగును. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు. కానీ ఎవరును వానిపై తీర్పు చెప్పలేరు. పవిత్ర గ్రంథము చెప్పునట్లుగా ప్రభు మనస్సు ఎవరికి ఎరుక? ఆయనకు ఎవరు బోధింపగలరు? కానీ మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపవాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నినరతో చూచును. అందరూ ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రభావమును ఒగ్గడింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. అందరూ ప్రభు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండి ఉన్నాను. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ ప్రభు ప్రతి కార్యమును న్యాయముతో చేయును.
వచనం ప్రభు వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం శుభవచనం ప్రభు వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం నశించు ఆత్మలకు రక్షించు ప్రభు వాక్యం నశించు ఆత్మలను రక్షించు ప్రభు వాక్కు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. యేసు గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచూ ఉండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచూ ఉండెను. ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయుచు, ఆహా, నజరేతు నివాసికు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయి వచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను. మౌనముగా ఉండుము, ఇతని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది అతనిని పడద్రోసి అతనికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను. ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగని అవి వెడలిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగరి. ఆ పరిసరములందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాడు మనం విన్నటువంటి వాక్యములు చాలా పవిత్రమైనటువంటి భావాలు కలిగి ఉన్నవి. మనము ఎవరిని పూజిస్తున్నాం, లేక ఎవరి కోపున మనం ఉంటున్నాం, ఎవరి అధికారంలో మనం ఈ జీవనాన్ని కొనసాగిస్తున్నాం అన్నటువంటి ప్రశ్నలకు జవాబు ఈనాటి సువిశేష పఠనము. లూకా శుభవార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనాలలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు అధికారముతోనూ బోధించుచూ ఉండెను. ఆయన అధికారము ఎవరి నుండో లేక ఈ లోక సంబంధమైనటువంటి అధికారము కాదు. ఆయన సర్వేశ్వరుని యొక్క అధికారమును కలిగి మన ప్రకృతి పైన, మనపైన, మరి ముఖ్యంగా అపవిత్రాత్మలతో పైన సహా ఆయనకు అధికారము ఉన్నది అన్నటువంటి విషయాల్ని ఈనాటి పఠనం ద్వారా మనం వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ద కన్ఫెషన్స్ అనేటువంటి పుస్తకాన్ని బహుశా మీరందరూ ఫాదర్లు చెబుతూ ఉండగా విని ఉంటారు. పునీత అగస్టిన్ గారి యొక్క రచనలో 9వ పుస్తకము ద కన్ఫెషన్స్ అనేటువంటి ఆ పుస్తకము. అందులో ఆయన తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించాడు. ఎంత గొప్పగానంటే ఒకానొక రోజున తన తల్లి తాను రోము నగరంలో ఉంటూ ఒక గదిలో ఉంటూ ఆ విండోని అంటే కిటికీని తెరిచి అక్కడి నుండి కనపడుతున్నటువంటి ఆ భూభాగమును, అక్కడ ఉన్నటువంటి ఆ గార్డెన్స్ని, ఆ తోటలన్నిటిని కూడా గమనిస్తున్నాడు. గమనించి వారి తల్లితో చెబుతున్నాడు, ఎంత సుందరముగా ఉన్నది, ఎంత సుందరముగా మనము ఈ కిటికీ గుండా చూస్తున్నటువంటి ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉన్నది, ఇది నాకు మోక్షము వలె కనపడుతూ ఉన్నది. ఇక్కడే ఉంటే మనకు ఇక్కడనే శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనము వెతుక్కోగలిగితే ఎంత బాగుంటుంది. ఇలాంటి ప్రపంచము కోసమే కదా పునీతులు తమ జీవితాలని
దేవుని వైపుగా లేకుంటే దేవునిలో పరమపదించి ఉన్నారు అని తల్లితో చెబుతూ, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన మరొక మాటను కూడా ఆ తల్లితో, వారి తల్లి అయినటువంటి మోనికమ్మ గారితో చెబుతున్నాడు. ఆ సమయము ఎంత విశిష్టమైనటువంటిదంటే, వారి తల్లి మరణావస్థలో ఉన్నటువంటి సమయం, చాలా చివరి దశలో, చరమాంకములో ఉన్నటువంటి ఆ సమయంలో ఈ పలుకులను పలుకుతూ ఉన్నాడు. ఈ విషయాలని ఎంత సుందరముగా ఉన్నది. ఈ సమయంలోనే మనము మన ప్రాణాన్ని దేవుని యందు ఇలాంటి పరిస్థితుల్లో వదిలివేస్తే ఎంత బాగుంటుంది, పునీతులు ఇలా జీవించారని చెబుతూనే మరొక మాటను కూడా ఆయన జోడిస్తున్నారు. ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఏది కూడా ఇప్పుడు మనకు ముఖ్యము అనిపించడం లేదు. ఈ జీవితంలో గత జీవితాన్ని మన ఇద్దరము కూడా బేరీజు వేసుకున్నప్పుడు, మరి ముఖ్యంగా నా వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నేను దేవుని యందు ఉంచుకొని బేరీజు వేసుకొని చూస్తూ ఉంటే ఏ ఒక్కటి కూడా నన్ను ఈ క్షణంలో ఆకర్షించలేకపోతుంది. ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ నో మోర్ అట్రాక్టింగ్ మీ. అంటే నన్ను ఎంత ఇప్పటికీ కూడా ఆకర్షించలేకపోతున్నాయి, నన్ను ఏ పక్కన కూడా శోధించలేకపోతూ ఉన్నాయి. ఇక్కడనే ఉంటే బాగుంటుంది, ఇలా మరణిస్తే చాలా సంతోషంగా ఉంటుంది, ఇదే కదా శాశ్వతమైనటువంటి జీవితమని పునీత్ అగస్టిన్ గారు తన తల్లితో, అంటే మరణావస్థలో ఉన్నటువంటి తన తల్లితో చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటున్నాం, కొరింథీయులకు వ్రాయబడినటువంటి లేఖ ద్వారా పునీతుడైనటువంటి పౌలు గారు చెబుతున్నాడు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి లేకుంటే ఆత్మను కలిగినటువంటి వ్యక్తి ఈ లోక సంబంధితమైనటువంటి వ్యక్తిగా ఎప్పటికీ కూడా ఉండడు, ఈ లోక సంబంధితమైనటువంటి వ్యక్తిగా నిలిచిపోడు అని చెబుతూనే ఆయన ప్రశ్నను కూడా మన ముందు వేస్తున్నాడు. ఈ లోకంలో ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి శోధన, అదర్వైజ్ ది అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, అవి నిన్ను బలపరుస్తూ ఉన్నాయా లేక బలహీనపరుస్తున్నాయా? అవి నిన్ను బలపరుస్తూ ఉన్నాయా లేక బలహీనపరుస్తున్నాయా అన్నటువంటి ఈ ప్రశ్నకు గీడ నీవు సమాధానం ఇచ్చుకోగలిగితే నీవు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తివా లేక అనైతికమైనటువంటి వ్యక్తివా అన్నటువంటి ప్రశ్నకు జవాబు దొరుకుతుందని పునీతుడైనటువంటి పౌలు గారు తను రాసినటువంటి లేఖ ద్వారా ఈనాటి మొదటి పట్టణంలో మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన ఇంకా కొన్ని మాటల్ని జోడిస్తూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడంటే, ఒకవేళ మనం ఆత్మపూరితమైనటువంటి వ్యక్తులము కానప్పుడు, ఈ లోకానికి పడిపోతున్నప్పుడు, శోధనలకి గురి అవుతున్నప్పుడు మనకు మరి ఎక్కడి నుండి సహాయము అందుతూ ఉంది అన్నప్పుడు, ఆత్మపూరితుడైనటువంటి దేవుడే తన ఆత్మ ద్వారా మనకు సహాయము అందిస్తాడు. ఆ ఆత్మ మనకి తోడై మనల్ని నడిపిస్తూ ఉంది. కావున ఇక్కడ నీవు ఈ లోకానికి సంబంధించినటువంటి వాడిగా ఉండాలని లేక ఈ లోకానికి దూరంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయాన్ని చేసుకోగలిగినటువంటి నిర్ణయం బట్టి ఆత్మ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు ఆత్మ ప్రేరితాన్ని కలుగు చేస్తాడని పునీతుడైనటువంటి పౌలు గారు మనకు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను గారు వ్రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఆత్మ దేవుడు మనకు అనుగ్రహింపును ఇస్తాడని, ఆత్మ అనుగ్రహింపు, ఆత్మ సహవాసము, మరి ముఖ్యంగా సత్యాన్వేషణ కలుగుతుంది. సత్యమనగా ఏమిటో మనము తెలుసుకుంటాము. దేని ద్వారా? ఈ ఆత్మ ద్వారా. ఆత్మ ప్రేరితమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా మనం ఇలా ముందుకు సాగగలము అన్నటువంటి విషయాల్ని ఆత్మదేవుడు మనకు సెలవిస్తున్నాడు. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా ఆ విషయాల్ని మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువు కూడా ఆత్మపూరితుడై అక్కడ ఆ సినగోగులో, ఆ దేవాలయం నుండి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మపూరితుడై ఆయన బోధించేటువంటి ఆ మాటలు విన్నటువంటి ఈ యూదులు, సబ్స్క్రైబ్స్, పరిసయ్యులు, వీళ్ళంతా కూడా ఏం చెబుతున్నాడు? చూసినటువంటి వారందరూ కూడా ఇతనికి ఎక్కడి నుండి ఏ జ్ఞానము లభించినది? ఇతను కూడా మనలాంటి వ్యక్తియే కదా, ఇతనికి మాత్రమే ఈ జ్ఞానము ఈ విజ్ఞానము ఎలా వచ్చి ఉన్నదని ఆయన మాటలకి పడిపోతున్నారు, లేకుంటే ఆయన మాటలకి ఆశ్చర్యపడుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా ఇదే వాగ్దానాన్ని మనకు కూడా చేస్తున్నాడు. ఎవరైతే తండ్రి దేవుని యొక్క చిత్తము ప్రకారము జీవిస్తారో, తన వాక్యానుసారము జీవిస్తారో వారందరూ కూడా నా వలె మాట్లాడగలరు. మరి క్రీస్తు ప్రభు ఇక్కడ ఎలా మాట్లాడి ఉన్నాడంటే ఆయన అధికారముతో మాట్లాడి ఉన్నాడు. ఆయన బోధన చాలా శక్తివంతమైనటువంటి అధికారముతో కలిగినటువంటి బోధన అని మనము ఇక్కడ వింటూ ఉన్నాం. ఎలా జరుగుతుందంటే ఆయన బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరో మాట మాట్లాడలేదు, మరో మాట మాట్లాడడానికి సిద్ధంగా లేరు.
అది మాత్రమే కాదు, ఆ జనముతో మాట్లాడుతూ ఉంటే ద పీపుల్ వర్ స్పెల్ బౌండ్. అంత ఏ మాట మాట్లాడకుండా ఆశ్చర్యముతో వింటూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు? అన్క్లీన్ స్పిరిటెడ్, అంటే ఒక దుష్టాత్మ కలిగినటువంటి ఓ వ్యక్తి. సైతాను అతను ఆవహించినప్పుడు అది మాట్లాడుతుంది, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నాశనం చేయ వచ్చితవా అని చెప్పినప్పుడు యేసు ప్రభు తన మాటల్ని, తన శక్తిని ఉపయోగిస్తూ అధికారముతో తనతో మాట్లాడుతున్నాడు. నీవు నెమ్మదిగా ఉండుము, నీవు మారు మాట్లాడకుండా ఉండుము అని చెప్పగానే అది అతని నుండి వెళ్ళిపోతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2 రకాలైనటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. మొదటి రకం ఏమిటంటే, క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ కూడా ఆశ్చర్యముతో ఏమీ మాట్లాడకుండా ఉంటూ ఉన్నారు. రెండవదిగా, మాట్లాడేటువంటి ఈ సైతాను మరో మాట మాట్లాడకుండా ఉండడానికి నెమ్మదిగా ఉండుమన్నప్పుడు అది ఉండగలిగింది. ఇది ఎవడి వల్ల అవుతుంది? నీ వలన నా వలన జరిగేటువంటి విషయం కాదు. ఇది కేవలము దేవునితో మాత్రమే జరిగేటువంటి గొప్ప విషయం. ఆ విధంగా తన అధికారముతో క్రీస్తు ప్రభు మాట్లాడి ఉన్నాడని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే మూడవ ప్రశ్న కాదు, ఒక అప్లికేషన్ ఆఫ్ ద బోర్డ్, అంటే వాక్యము మనకు ఏమి నేర్పుతుంది, ఎలా జీవితాన్ని కొనసాగించమని మనల్ని అడుగుతూ ఉన్నది అని ధ్యానం చేసినప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో కూడా దెర్ ఆర్ సో మెనీ ఈవిల్ స్పిరిట్స్. కొన్ని అలవాట్లు అనవచ్చు, లేకుంటే మంచి దురాశ కలిగినటువంటి ఆ భావాలు మనలో ఉంటాయి. నీవు వాటిని త్యజించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? అందుకే పౌలు గారు నేను మొదటిగానే చెప్పినటువంటి విధంగా ది అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ డూ దే మేక్ యూ స్ట్రాంగర్ ఆర్ ద వీకర్? నిన్ను ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు నిన్ను దేవుని యందు బలపరుస్తూ ఉన్నాయా, బలహీనుని చేస్తున్నాయా? మన వ్యక్తిగత జీవితాలలో ఇలాంటి ఆశలు లేకుంటే ఇలాంటి దుశ్చర్యలు ఉంటాయి, కానీ వానిని తగ్గించుకోవడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఓ వైపున జనాలు మాటలను విని ఆశ్చర్యపడుతూ ఉన్నారు, ఓ వైపున సైతాను సైతము నీవు నెమ్మదిగా ఉండమనగానే అది నెమ్మదిగా ఉండి క్రీస్తు ప్రభు చెప్పినట్టుగానే అతని వీడి వెళ్తూ ఉంది. మరి నీలో నాలో ఉన్నటువంటి ఈ దురలవాట్లు లేకుంటే దుశ్చర్యలు అన్నటువంటి వాటిని నీవు త్యజించుకోవడానికి ఏ ప్రయత్నము చేస్తూ ఉన్నావు? ఒకవేళ నీవు వాటిని త్యజించుకోలేకపోతే, ఈ శోధనలోనే పడిపోతూ ఉన్నాను అన్నటువంటి భావన నీకు కలిగినట్లయితే, ఈ సమయంలో సేవా పరిచర్యలో క్రీస్తు ప్రభు తగినటువంటి విధంగా జీవించేటువంటి జీవన విధానంలో మనము కూడా దేవునికి సరెండర్ కావాలి. మన వైసెస్ అంటే మన దుశ్చర్యలన్నిటిని కూడా ఆయనలో సమర్పణ చేసుకోగలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఈనాడు మనము గొప్ప పునీతుడైనటువంటి మాన్యశ్రీ గ్రెగోరియా గారి యొక్క పండుగను కూడా కొనియాడుచున్నాం. ఆయన కూడా తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శ్రీసభ సంక్షోభములో ఉన్నప్పుడు ఆయన తన సంస్కరణ ద్వారా శ్రీసభను కాపాడి ఉన్నాడు. తన సంస్కరణ ద్వారా అంటే ఆత్మపూరితుడై ఈ లోకాన్ని, మరి ముఖ్యంగా శ్రీసభను ఒక గొప్ప అయినటువంటి స్థితిలో నిలబెట్టగలిగాడు. ఆయన అధికారముతో నిలబెట్టగలిగితే, పునీతుడైనటువంటి పునీత అంతోని వారు తన బోధన ద్వారా, పునీత అంతోని వారి యొక్క జీవితంలో మనం గమనిస్తున్నాం. ఏంటి ఆయన యొక్క విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఏమిటని గమనించినట్లయితే, ఎవరు పోనటువంటి చోటులకు తను బోధించడానికి వెళ్ళేటువంటి వాడు, ఎవరు వెళ్ళినటువంటి ప్రదేశాలకు సిద్ధంగా ఉండేటువంటి వారు, ఎవరు నాకు బోధించడం రాదు అన్నటువంటి పరిస్థితుల్లో కూడా నేను వస్తాను, నేను చెప్తాను, లేకుంటే గన ఆయన అడగగానే ఆయన చెప్పడానికి సిద్ధపడ్డాడు. అంత గొప్పగా దేవునిలో పెరగడానికి పునీత అంతోని వారు ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా ఇదే జరగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అధికారముతో మాట్లాడము అంటే ఆత్మపూరితుడివై మాట్లాడము. నీవు మాట్లాడే ప్రతి మాటకు కూడా నేను సహాయం చేస్తాను, ఎల్లప్పుడూ నీతో నేను ఉంటాను అని చెబుతున్నాడు. అది మాత్రమే కాదు, ఈరోజు ఆ దుశ్చర్యలు లేకుంటే ఆ ఈవిల్ స్పిరిట్ కలిగినటువంటి ఆ వ్యక్తి నుండి కూడా ఈ సైతాను వెడలిపోతూ అతను త్రోసివేసింది. మన జీవితాలలో కూడా మనము పడిపోతాం, లేకుంటే త్రోసివేయబడతాం, నిరాకరించబడతాం. నిరాదరణ అన్నటువంటిది మనకు ఎదురవుతుంది. కానీ యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండడం ద్వారా ఆ సైతాను పారిపోయి ఉన్నది. మరి మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇదే ఆశించాలి. ప్రభు, నీవు నా తోడుగా ఉండగా నాకు ఏ భయము కూడా లేదు. నీవు నా చెంత ఉండగా ఏ దుశ్చర్య కూడా నన్ను తాకడానికి సాహసింపదు.
నీవు నాతో ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఈ లోక శక్తులకి నేను ఎదురుపడగలను అన్నటువంటి గొప్ప నమ్మకముతో నేను ముందుకు వస్తున్నాను. ప్రభువు నన్ను ఆశీర్వదించుము అని ఈ దివ్య బలి పూజలో వేడుకొందాం. ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియయేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియయేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియయేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై. నింపుమా నీ వాక్కుతో, నిలుపుమా నీ సాక్షిగా. నింపుమా నీ వాక్కుతో, నిలుపుమా నీ సాక్షిగా. నీ సాక్షిగా, విశ్వాసిగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా మొరను ఆలకింపుమని ప్రార్థించుచు ఉన్నాము. నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నిటినీ పరిహరింప చిత్తగించితివి. పునీత గ్రెగోరీ సంస్మరణను కొనియాడుచు నేడు మేము నీకు అర్పించు ఈ బలి మాకు మేలోనర్చునుగాక. ఈ బలి అర్పణం ద్వారా నీవు ఈ లోక అపరాధములను మన్నింప కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచు ఉన్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచు ఉన్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచు ఉన్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచు ఉన్నవి. కావున దూతల అతిదూతల సమేతమున
నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి అన్నవి. మహోన్నతం నా హోసాన్న, ప్రభువు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనమును చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచిందుము. మీరు మరల వచ్చు వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవితమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత గ్రెగోరి గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరము పైకి లేచి
ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయికున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. శిరములు వంచి స్వీకరింపుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. శిరములు వంచి స్వీకరింపు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు ఇతడే. ప్రభువు తన ఇంటి వారికి భోజనము వేలకు ఇతని ద్వారా పెట్టుటకు నియమించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో పోషింపబడుచున్న వారికి తమ ఏకైక గురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత గ్రెగోరీ పండుగ నాడు నీవే సత్యము అని వారు గ్రహింతురుగాక. ఆ ప్రకారమే వారు సోదర ప్రేమతో జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతో నివారా పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతో నివారా పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకి
ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాల అంతు నివారా పాదువాపురి పావనురా అచంచల విశ్వాసనే డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకునే తర్కాన్ని దూచి అచంచల విశ్వాసనే డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకనే ఖడ్గాన్ని దూచి అలవోకిలిగా అశుద్ధాత్మలన్ అలవోకిలిగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా నివారా అద్భుతాల హంతు నివారా పాదువాపురి పావనుడా అద్భుతాల హంతు నివారా పాదువాపురి